బైబిల్లో మనకు అనేక వచనాలు కనబడతాయి. మొట్టమొదటిగా ప్రధాన దూత అని పిలువబడిన దేవుని దూతలలో, కోట్ల కొలది దూతలలో 7 ప్రధాన దూతల్లో ప్రధాన దూతగా పిలువబడిన లూసిఫర్, వెలుగు దూత, తేజో నక్షత్రమా అని పిలువబడిన లూసిఫర్ అనబడే ఈ యొక్క దూతలో ఏమొచ్చింది అంటే అతిశయము, గర్వించే గుణము. ప్రియమైన విశ్వాసులారా, ఏమైంది? అతిశయించి ఏమైపోయాడు? యెషయా గ్రంథము 14వ అధ్యాయము 28వ అధ్యాయము 5వ వచనము తర్వాత 17వ వచనం. అతిశయించాడు మొదటి దూత, ప్రధాన దూత. దేవుడు కోట్ల కొలది దూతలలో ప్రధానముగా చేయబడిన దూత నేడు ప్రపంచమంతా మానవులకు అతిశయాన్ని, లేక వాడు ఏ విధమైన అతిశయములో ఉన్నాడో లోకాన్ని కూడా. అందుకే లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఇవి తండ్రి వలన పుట్టినవి కాదు, ఇవి లోక సంబంధమైనవి, ఇది అపవాది యొక్క సంబంధమైనవి. చదవండి. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టుము వరకు ఎట్లు నరకబడితివి. ఏమనుకుందట? ఆకాశమునకు ఎక్కిపోవుదును, దేవుని యొక్క నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చించుకొందును, ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీదకి ఎక్కి కూర్చుందును, మేఘ మండలముల మీద ఎక్కుదును. ఇక్కడ ఎంత మాట, ఎంతటి హెచ్చింపు కనబడుతుంది అపవాదిలో. ఏమంటున్నాడంటే మహోన్నతునితో సమానునిగా చెప్పుకొందునని నీవు మనస్సులో అనుకుంటివి. ఎక్కడ అనుకుందట? మనస్సులో అనుకుంది. ఎవరితో సమానం? పుట్టించిన దేవునితోనే, కలుగ చేసిన దేవునితోనే. దేవుడు మొదటిగా కోట్ల కొలది దేవదూతలు కలుగు చేశారే, ఈ దూతను కూడా కలుగు చేసింది దేవుడే, ఈ దూతను కూడా సృష్టించింది దేవుడే. అయితే ఈ దూత ఏమనుకుంది? దీనికి ఎంతో గొప్ప స్థానం ఇస్తే, దేవుని తర్వాత స్థానము ఈ యొక్క లూసిఫర్ అనే ఈ దూతకి ఇస్తే, ఇది ఏమనుకుందట? నేను మహోన్నతునితోనే సమానుణ్ణి. ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద కూర్చోవాలనుకుంది. ఆ పర్వతం మీద కేవలము దేవుడు మాత్రమే కూర్చొని తీర్పు తీర్చాలని బైబిల్ తెలియజేస్తుంది. ఎవరు కూర్చోడానికి వీలు లేదు. అంటే దేవుడు కూర్చునే స్థానము దీనికి కావాలి. ఏమని వ్రాయబడింది? దేవుని యొక్క నక్షత్రములకు పైగా దాని యొక్క సింహాసనాన్ని హెచ్చించుకోవాలనుకుంది. అంటే దేవుని పైన ఉండాలి, దేవుడు కింద ఉండాలి అనే స్థాయిలో హెచ్చించుకుంది. అందుకే ఎక్కడికి వెళ్ళిపోయిందట? పాతాళం వరకు వెళ్ళిపోయింది. పాతాళం వరకు వెళ్ళిపోయింది, పడిపోయింది కింద. కనుక ప్రియులారా, దానికి మట్టు లేని గొయ్యి. అందుకే దైవజనులు అంటారు, మట్టు లేని గొయ్యేగా నీ కష్టమెల్లా, గట్టెక్కే పని లేదుగా, సమయము లేదాని సన్నిధి పరులాను చెదరాగొట్టుటాకీవు కనిపెట్టుచున్నావు. పోపోవే ఓ సాధానా, జాగ్రత్త సుమ్మా, నీ గుట్టు మాకు చిక్కేను అన్నారు దైవజనుడు. ఓ సైతానా, నీవెంత హెచ్చించుకున్నా గాని, నీవెంత గొప్పగా అనుకున్నా గాని, రేపు నీవు ఎక్కడికి వెళ్ళాలి అంటే మట్టు లేని కొయ్యి నీ కొరకు సిద్ధముగా ఉంది. గట్టెక్కే పనే లేదు నీకు. ఇక పైకి ఎక్కువస్తాననే ఆలోచన నీకు లేదు. నీవు పోయేది ఎక్కడికంటే మట్టు లేని గోతిలోనికి పోతావు త్వరలో. ఆ రోజున హెచ్చించుకున్న అపవాదికే ఇదిగో ఆయన పాతాళమును
సిద్ధపరిచి ఉన్నారు. ఆ రోజున హెచ్చించుకొనిన అపవాది కోసమే, వాని యొక్క సైన్యము కోసమే, వాటితో పాటు వచ్చిన దురాత్మల కోసమే ఇదిగో ఆయన నరకాన్ని సిద్ధపరిచి ఉన్నారు. ఎందుకు ఇంత పరిస్థితి వచ్చిందంటే హెచ్చింపు, గర్వము. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 5వ వచనములోను ప్రియులారా 14వ వచనములో నుండి కూడా చూస్తే, నీకు కలిగిన జ్ఞానాతిశయము చేత వర్తకము చేతను నీవు విస్తారమైన ఐశ్వర్యమును సంపాదించుకొంటివి. అమ్మా, నీకు ఐశ్వర్యము కలిగినదని నీవు గర్వించిన వాడవైతివి. నీకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు, నీకు ఐశ్వర్యమును దేవుడిస్తే నీవేం చేశావు? గర్వించిన వాడవై. దేవుడంత గొప్ప స్థానం ఇస్తే ఈ అపవాది లూసిఫర్ ఏం చేసిందంటే గర్వించింది. ఈ మొదటి దూత 14వ వచనము నుండి, అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీ ఉంటివి, అందుకే నేను నిన్ను నియమించి తిని. దేవుడు ఎక్కడ పెట్టాడంటే దేవునికి నియమింపబడిన పర్వతం మీద నీ ఉంటివి. ఎక్కడ తిరిగేది దూతంటే కాలుచున్న అగ్నితో కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచూ ఉంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపముని యందు కనబడు వరకు ప్రవర్తన విషయములో నీవు యథార్థవంతుడవుగా ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొంటివి, పాపము చేయించు వచ్చితివి కనుక నేను పర్వతం మీద నేను ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరిచితిని. ఆశ్రయముగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ల మధ్యను నీవికను సంచరించవు, నిన్ను నాశనము చేసి తిని. ఎందుకు? దేవుడి దూతను నాశనము చేశాడు. ఈ దూతకు ఆ స్థానము లేదు. అందుకే బైబిల్ మిషన్ అందుకున్న దేవదాసయ్య గారు ఒక రోజున దేవుని పిలిచి ఈ సాతానుతో అన్నాడట, ఓ అపవాది, ఎందుకు నీవు ఒక్కడు దేవదాసయ్య గారి ఉద్దేశం ఏంటంటే సైతాన్ ఒక్కడు మారిపోతే ఇక పాపం ఏముండదు కదా. పాపకారకుడు ఎవడు చెప్పండి, మనం పాడుకుంటాం కదా. పాపకారుడు అపవాది, పాప శోధన అపవాది, పాప నైజం అపవాది, శాపం అపవాది అని దేవదాసయ్య గారు పాడిన పాట. కాబట్టి సైతానే మారిపోతే ఇక పాపము చేసే వాళ్ళు ఉండరు, మోసం చేసే వాళ్ళు ఉండరు, అన్యాయం చేసే వాళ్ళు ఉండరు, హెచ్చించుకునే వాళ్ళు ఉండరు. కాబట్టి వీడిని మార్చేద్దామని మీటింగ్ పెట్టి పిలిస్తే దేవుడు అన్నాడట, దేవుడు వచ్చాడు, సైతాను కూడా వచ్చింది అక్కడికి. దేవదాసయ్య గారు అక్కడికి వచ్చి అయ్యగారు అన్నారు, రే సైతానా, ఇంక అయిపోయింది, ఒప్పుకో దేవుని దగ్గర. నేను ఆ రోజు అతిశయించింది, నేను చేసింది పాపమని ఒప్పుకో, దేవుడు క్షమించేస్తాడు అన్నాను. అనగానే వాడంటాడట, నా మొదటి స్థానం నాకు ఇస్తే అప్పుడు అడుగుతా అంటాడట. ఏం కావాలట అంటే దేవుడు నన్ను క్షమిస్తే నేను ఏదో ఆయనకు విధేయత కలిగి ఉంటా అనుకోకుండా నాకు మొదటి స్థానం ఇస్తే అప్పుడు నేను అడుగుతా అన్నాడట. అప్పుడు దేవదాసయ్య గారితో ప్రభు అన్నారట, కుమారుడా నేను చెప్పలేదా, వాడు వినడు, వాడు మారడు. వీళ్ళని అప్పుడు అది ఒక రాయి తీసుకొని దేవదాసయ్య గారికి వేసి వెళ్ళిందట. అప్పుడు అయ్యగారు అన్నారట, సైతానా నీవు ఒకే రాయి వేసావు గాని బైబిల్ మిషన్ లో నాకు రోజు నీ మీద ఉంటాయి నీకు అన్నారట. అదే ఏంటి మనం చెప్పుకునేది? సైతాన్ని ఎదిరించు సూత్రములు. మనం చెప్పుకున్నప్పుడల్లా ఎవరి మీద రాయేస్తున్నాం చెప్పండి? వాని చెంపల మీద, వాని తల మీద రాళ్ళేస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియులారా, అతిశయించిన అపవాది పాతాళమునకు సిద్ధముగా ఉంది, నరకమునకు సిద్ధముగా ఉంది.
ఇక్కడ ప్రియురాలైతే నేను ప్రేమాతిశయం చేత ఉన్నాను. అయితే ఇంతవరకు మీకు చెప్పే అతిశయము ఇది లోక సంబంధమైనది, లోక సంబంధమైన అతిశయం. లోకంలో ఘనతను బట్టి, ఐశ్వర్యమును బట్టి, దాన్ని ఆఫ్ చేశారా? ఈ మైక్ ఆఫ్ చేయండి, ఇది ఒకటి ఉంచు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఐశ్వర్యమును బట్టి, ఉద్యోగమును బట్టి, సౌందర్యమును బట్టి, సంగీతమును బట్టి, కులమును బట్టి, మతమును బట్టి అతిశయించే అతిశయం అది దేవుని సంబంధమైనది కాదు. ఈ యొక్క అపవాదిలో ఉన్న అతిశయం ఏమిటంటే, కొంచెం పెంచుతాం, అపవాదిలో ఉన్న అతిశయం ఏమిటంటే లోక సంబంధమైన అతిశయం. తనకున్న దానిని చూచి, తన సౌందర్యమును చూచి, తన ఐశ్వర్యమును చూచి అది అతిశయించింది. అందుకే పాతాళమునకు వెళ్ళవలసి వచ్చింది. బైబిల్ గ్రంథ చరిత్రలో అనేక మంది చక్రవర్తులు, రాజులని పిలువబడిన వారు అతిశయించారు. అనేక మంది మంత్రులని పిలువబడిన వారు అతిశయించారు. అతిశయించిన వారు, గర్వించిన వారు ఏమయ్యారు? దేవుని యొక్క వాక్యములోనే కొన్ని వచనాలు మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథములో ప్రియులారా, ఉజ్జియా అనబడే రాజు, ఈ ఉజ్జియా రాజే ఇశ్రాయేలుకు రాజైన ఈ ఉజ్జియా రాజే దినవృత్తాంతముల 2వ గ్రంథము ప్రియులారా 26వ అధ్యాయము 16వ వచనములో 26వ అధ్యాయం 16వ వచనం త్వరగా చదవండి. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. అతడు స్థిరపడిన తర్వాత ఏం చేశాడట? మనస్సున గర్వించి. ఎప్పుడు గర్వించాడు? స్థిరపడక ముందా, స్థిరపడిన తర్వాత? అక్కడ ఉంది బైబిల్లో చర్చ. ఒకసారి మొదటి అధ్యాయానికి వెళ్ళండి. మొదటి వచనం, అదే అధ్యాయం మొదటి వచనం, అదే అధ్యాయము 26వ అధ్యాయం మొదటి వచనం. అంతటా యూదా జనులందరూ 14 ఏళ్ల వాడైన ఉజ్జియాను తీసుకొని, ప్రియులారా, యూదా జనమంతా కూడా, యూదా రాజు, దయచేసి గమనించాలి, యూదా రాజు 14 ఏళ్ల వాడైన ఉజ్జియాను తీసుకొని, 14 ఏళ్ల వాడైన ఉజ్జియాను తీసుకొని అతని తండ్రి అయిన అమజ్యాకు బదులుగా రాజుగా నియమించిరి. అతడు ఏలాతును కట్టించి, రాజుగా తన తండ్రి అతని పితరులతో కూడా నిద్రించిన తర్వాత అతడు యూదా వారికి తిరిగి వచ్చినట్లు చేసెను. ఉజ్జియా ఏలన ఆరంభించినప్పుడు, జాగ్రత్తగా ఇక్కడ వినాలి, ఉజ్జియా యొక్క పరిపాలన ఎలా ఉండేదో. ఉజ్జియా ఏలన ఆరంభించినప్పుడు 14 ఏళ్ల వాడే యెరూషలేములో. ఎన్నేళ్లలో ఏలన ఆరంభించాడట? 14 ఏళ్లకే రాజు అయ్యాడు. 14 ఏళ్ల వాడై యెరూషలేములో 72 సంవత్సరములు ఏలెను. యెరూషలేములో 72 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు. ఆమె పేరు యెకోల్యా. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. ఇది ఫస్ట్ స్థితి, బాగా వినండి. ఇది మొదటి స్థితి. ఉజ్జియా ఈ రాజు లోక సంబంధమైన రాజు కాదు, కానీ దేవుని నమ్మిన రాజే. యూదాకు రాజుగా ఉన్నాడు. దేవుని కలిగిన రాజే, అన్య రాజు కాదు, కానీ దేవుని కలిగిన ఈ రాజు మొదటిగా యథార్థముగా ఉన్నాడు, మొదటిగా దేవునికి లోబడి ఉన్నాడు. అక్కడ తర్వాత నాకు చదివిన వచనములోనికి వెళ్దాం. అతడు స్థిరపడిన తర్వాత అతని రాజ్యములో అన్ని సమకూర్చుకొని స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. ఏం చేశాడట? ఎక్కడ గర్వించి? మనస్సున గర్వించి. మనస్సును గర్వించి చెడిపోయాను. వినాలి నాయన, నిద్రపోవద్దు. చాలా రోజులకు వచ్చావు, నిద్రపోయాక వచ్చావా? ఇలా చూడాలి. దేవునికి మహిమ కలుగును గాక. పని చేస్తే అది ఆన్ చేయి, లేదంటే వచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. చేతులు ఎత్తండి, చేతులు సరిగా ఎత్తాలి. దేవునికి స్తుతి కలుగును గాక. అతడు స్థిరపడిన తర్వాత మనస్సున గర్వించి, స్థిరపడేంత వరకు దేవునికి లోబడి ఉన్నాడు.
రాయబడలేదు. 21వ వచనంలోనికి వెళ్ళండి. అధ్యాయం అంతా మీరు చదువుకుంటే అర్థమవుతుంది. అదే అధ్యాయం 21వ వచనం. రాజైన ఉజ్జియా తన మరణ దినం వరకు కుష్ఠరోగి అయి ఉండెను. కుష్ఠరోగి అయి యెహోవా మందిరములోనికి పోకుండా ప్రత్యేకింపబడిన కనుక అతడు ప్రత్యేకముగా ఒక ఇంటిలో నివసించుచుండెను. అతని కుమారుడైన యోతాము రాజు ఇంటి వారికి అధిపతి అయి దేశపు జనులకు న్యాయం తీర్చుచుండెను. జాగ్రత్తగా గమనించాలి. ఇదంతా ఎందుకు జరిగింది అంటే, ఈ ఉజ్జియా ఏం చేశాడు అంటే, ఒక రోజున దేవుని యొక్క మందిరములో దేవుడు కట్టడది అహరోను వంశస్థులు మాత్రమే మందిరములో ధూపం వేయాలి, యాజకులు మాత్రమే మందిరములో ధూపం వేయాలని దేవుడు మోషేతో చెప్పిన ఒక నియమం, అది ఒక ఆజ్ఞది. ఈయన ఏం చేశాడంటే, యాజకులేంటి వేసేది, లేవి యొక్క వంశస్థులేంటి ధూపం వేసేది, నేనే వేస్తాను ధూపం అని తానే వెళ్ళిపోయి ధూపం వేయడం ప్రారంభించారు. అక్కడ యాజకులందరూ కలిసి వారు అతనికి చెప్పారు, నువ్వు చేసేది కరెక్ట్ కాదు. ఇలా గమనించాలి. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా యెహోవాకు ధూపం ధూపము వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదయ్యా. నీవు రాజువు కావచ్చు, దేశమునకు మాత్రమే నీవు రాజువు, దేవుని మందిరానికి నీవు రాజువు కాదు. పరిశుద్ధ స్థలములో నుండి బయటికి పొమ్ము. నీవు ద్రోహము చేయుచున్నావు. దేవుడని యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగా చేయదని చెప్పగా, ఇది నీకు ఘనత కాదు, ఇది నీకు మంచిది కాదు, నీవు దేవునికి ద్రోహం చేస్తున్నావు అని యాజకులందరూ కలిసి చెప్తుంటే కూడా అతను వినట్లేదు. సరేలే అని వారు అలా రాజు కదా అని చూస్తూ ఉండగా ఫస్ట్ అతని నొసటి మీద వెంటనే తెల్లగా అయిపోయింది చర్మం. కుష్ఠరోగం స్టార్ట్ అయింది. చివరికి ఎలా చనిపోయాడు చెప్పండి. అక్కడ చూసాం కదా, కుష్ఠరోగముతోనే చనిపోయాడు. ఎందుకు చనిపోయాడంటే అతిశయము, గర్వము. ప్రియులారా, జాగ్రత్తగా దేవుని మాటలు వింటున్నా ప్రియమైన దేవుని యొక్క విశ్వాసులారా, తనకున్న అధికారమును బట్టి గర్వించాడు, తనకున్న గొప్పతనమును బట్టి గర్వించి ఏమైపోయాడు. బైబిల్లో ఫరో చక్రవర్తిని గురించి కూడా మనకు రాయబడిన మాట కనబడుతుంది. నిర్గమకాండము ప్రియులారా 5వ అధ్యాయం 2వ వచనములో, నిర్గమకాండం 5వ అధ్యాయం 2వ వచనములో దేవుని గురించి అంటున్నాడు. ఫరో, నేను అతని మాట విని ఇశ్రాయేలులను పోనిచుటకు యెహోవా ఎవడు? దేవుని గురించి అంత మాట అంటున్నాడు. యెహోవా ఎవడా? ఎవడో చూపించాడు కదా. ఒక్కడైన కుమారుడు చనిపోయినప్పుడు ఎవడో చూపించాడు కదా, ఎవరో చూపించాడు కదా. తన యొక్క సైన్యం అంతా సముద్రంలో కలిసిపోయినప్పుడు జాగ్రత్తగా తనకున్న అధికారమును బట్టి గర్వపు మాటలు మాట్లాడిన ఫరో యొక్క గర్వాన్ని ఆయన అణిచాడు. ఉజ్జియా గర్వముగా ప్రవర్తిస్తే, దేవునికి తెలిసిన వారైనప్పటికీ దేవునికి విరుద్ధముగా ప్రవర్తిస్తే ఆ గర్వమును, అతిశయమును దేవుడు అణిచాడు. బైబిల్లో చాలా మంది చక్రవర్తులు మనకు కనబడతారు. ప్రియులారా, నెబుకద్నెజరు చక్రవర్తి దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 31వ వచనములో, దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 31వ వచనములో ఈ యొక్క బబులోను చక్రవర్తి ఒక గొప్ప తాను ఉండడానికి ఒక అంతఃపురము కట్టి దాదాపుగా 150 అడుగుల ఎత్తు, 50 అడుగుల వెడల్పు కలిగిన ఒక అంతఃపురం ఆయన కూర్చుని ప్రజలకు తీర్పు తీర్చేదని పరిశోధకులైన వారు బబులోను సామ్రాజ్యం యొక్క పరిశోధన చేసినప్పుడు వారికి అది కనబడిందట. ఆ పెద్ద గోపురం దాదాపుగా 150 అడుగుల ఎత్తు, 50 అడుగుల వెడల్పు. అప్పట్లో అంత పెద్ద గోపురాన్ని, కట్టడాలన్నీ కట్టి
దాని మీద ఒక రోజున తిరుగుతూ అంటున్నాడట, ఎంత బాగా కట్టానో నేను, ఎంత బాగా చేశానో నేను అని దాని మీద తిరుగుతూ ఉంటే దేవుడు చూశాడు. ఆకాశమందున్న దేవుడు, పరమందున్న దేవుడు చూశాడు. ఈ భూమి మీద ఎవరికైనా అధికారము అది ఆయనను బట్టి ఆనాటి నుంచి నేటి వరకు. ఆయన ఒకరిని హెచ్చించును, ఒకరిని తగ్గించును. హెచ్చు అనేది దేవుని వల్లనే కలుగుతుంది, అధికారం అనేది దేవుని వల్లనే కలుగుతుంది. ఇది ఎరిగిన వారైనప్పటికీ కూడా ఈ నెబుకద్నెజరు తన యొక్క మనసును అతిశయించి, చదవండి ఒక్కసారి. పరిశుద్ధ స్థలము కోటను అపవిత్రపరచి. ప్రియులారా, దానియేలు గ్రంథం 4:31 రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దం వచ్చెను. ఏదనగా రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోతుంది. నీ రాజ్యం, నీ రాజ్యాన్ని చూసి, నీ కట్టడాలను చూసి నువ్వు మురిసిపోతున్నావేమో, తొలగిపోతుంది. నీవేమైపోతావు? అడవికి వెళ్ళి అడవి పశువులతో పాటు గడ్డి మేస్తావన్నట్లుగానే గడ్డి మేసాడు. 33వ వచనం ఒకసారి చదవండి. 33వ వచనం. సంభవించెను, మానవులలో నుండి అతనిని తరిమిరి, అతడు పశువులే గడ్డి మేసెను. ఆకాశపు మంచు అతని దేహమును తడపగా అతని తల వెంట్రుకలు పక్షి రాజు రెక్కల వలె ఈగల వంటివి, అతని గోళ్ళు పక్షుల గోళ్ళ వంటి నాయను. ఎందుకు ఇదంతా వచ్చిందంటే ఒక అతిశయం, ఒక గర్వం, ఒక హెచ్చింపు తీసుకెళ్లి గడ్డి వేసేటట్లుగా చేసింది. ఒక అతిశయం, ఒక హెచ్చింపు కుష్టి రోగాన్ని తెచ్చింది. ఒక అతిశయం, ఒక హెచ్చింపు తనకు ఒక్కడైన కుమారుని పోగొట్టుకున్నాడు ఫరో చక్రవర్తి. ప్రియులారా, మరొక చక్రవర్తిని కూడా, మరొక రాజును కూడా మనం చూస్తాం. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో అనేక మంది చక్రవర్తులు, మంత్రులు కనిపించారు. దానియేలు గ్రంథం 5:22 బెల్షాసరు అతని కుమారుడు నీవు ఈ సంగతి అంతయు ఎరిగి ఉండియు నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటువి. దేవుని మీద నిన్ను నీవే హెచ్చించుకున్నావు. ఏం చేశాడు ఈ యొక్క బెల్షాసరు? ఏం చేశాడంటే దేవుని మందిరములో వాడే ఉపకరణాలు తెచ్చుకొని మందు తాగడం ప్రారంభించాడు. ఎంత తప్పు! అయితే లేరా మందిరంలో తీసుకురండి అని చెప్పి రాజైనంత మాత్రాన దేవునికి విరుద్ధంగా ప్రవర్తిస్తే దేవుడు అనుకుంటారా? మెనే టెకల్ ఉపార్షన్ అనబడి ఒక వ్రాత వ్రాయబడింది. నిన్ను దేవుడు తూచాడు. నీ ప్రవర్తన సరిగా కనబడలేదు, నీవు తక్కువగా కనబడ్డావు. ఆ చివరి వచనములో దానియేలు ఈ యొక్క వ్రాత భావం చెబుతూ ఉండగానే అక్కడికక్కడే చనిపోతాడు ఈ బెల్షాసర్ రాజు. కనుక అతిశయం అనేది లోక సంబంధమైన అతిశయం మనకు ఉండకూడదు. కానీ ఇక్కడ ప్రియురాలు అతిశయం వేరు, అది చివరిలో మీకు చెప్తాను. ప్రియురాలు యొక్క అతిశయం వేరు, క్రీస్తు బిడ్డల అతిశయం వేరు, లోక సంబంధమైన అతిశయం వేరు. డబ్బుంటే మాకేంటి అంటారు, ఆశ ఉంటే మాకేంటి అంటారు, మాకేం తక్కువ, మాకేంటి అంటారు. చూడండి, వీరందరూ చేసే పని అదే. దేవుని పిల్లలమైన మనకేమున్నా మనం పాడుకుంటాం కదా, నేనేమయ్యున్నానో నీ దయ వలనేనయ్యా, నేనేమయ్యున్నానో నీ దయ వలనేనయ్యా, నాకున్నవన్నీ నీవిచ్చినవేనయ్యా. చెప్పండి, గట్టిగా చెప్పండి కూడా. ఏమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను,
ప్రభువా నిన్ను స్తుతిస్తాను, గర్విస్తాను. నేనేమయ్యున్నాను నీ దయ వలనే. అందరూ చెప్పనుకుంటాం. నేనేమై నీ దయ వలనేనయ్యా నాకున్నవన్నీ. సర్వము పోయిన శరీరము కుళ్ళిన నాను వారి వెలివేసిన, సర్వము పోయిన శరీరము కుళ్ళిన నాను వారి ఆకులంతా శత్రువులైనా, ఆకులంతా శత్రువులైనా అంతము వరకు సహించిన మైన ప్రభువా. గట్టిగా గట్టిగా చెప్పదు. నా ప్రభువా నేనేమైనా ప్రభువా, నా ప్రభువా గర్విస్తాను. మీరు గమనించాలి, కొంతమంది మంత్రులు మనకు కనబడతారు. గర్వించిన హామాను ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనములో మొర్దెకై తనకు నమస్కారము చేయలేదని, మొరక్కలేదని, నేను మంత్రిని, నా ముందు నమస్కారం చేయడే ఈ మొర్దెకై ఎందుకు నమస్కారం చేయడంటే, మొర్దెకైకి తెలుసు మంత్రి కంటే, ప్రధానమంత్రి కంటే, ఈ లోకముల అధికారులందరికంటే అధికారి దేవుడే. మొక్కవలసి వస్తే, నమస్కారం చేయవలసి వస్తే ఆ దేవునికే చేస్తాను అనే ఆ వరుసలో ఉన్నవాడు మొర్దెకై. ఈ మంత్రికి అందరూ నమస్కారం చేస్తున్నారు, కానీ మొర్దెకై ఏం చేయలేదు, నమస్కారం చేయలేదు, వంగలేదు. మంత్రి రాగానే మంత్రి నమస్కారం అయ్యాని వంగలేదు, నిలబడున్నాడు. నేను నా దేవునికే మొక్కుతా, ఎవరికి మొక్కననే. అంటే అతిశయం అంటే అదే దేవుని బట్టే, మళ్ళీ ఆయనకి ఏదో డబ్బు ఉందని కాదు, ఇంకేదో ఉందని కాదు. ఈ హామానికి ఏమొచ్చిందంటే, మొర్దెకైని ఒక్కనే చంపితే సరిపోదు, మొర్దెకై జాతి ఏంటో కనుక్కోండిరా అని చెప్పి మొత్తం యూదులందరినీ చంపడానికి ప్లాన్ వేశారు. యూదులందరూ చనిపోవాలి, యూదా జాతి ఉండకూడదు. ఈ మొర్దెకై నాకు మొక్కడా, నేను మంత్రిని కదా అని కోపం తెచ్చుకున్నాడట. కోపం కూడా గర్వమే. కోపం ఎప్పుడు వస్తుంది? గర్వం లేకపోతే కోపం రాదు. తగ్గింపున్న వారికి కోపం రాదు. కోపం వస్తుందంటే నీలో ఏముంది? హెచ్చింపు ఉంది. కోపపడద్దు. మీ ఇంట్లో కూడా ఎవరి మీద కోపపడద్దు. కోపము కూడా గర్వం యొక్క వరుసలోనిది. హెచ్చింపు, అతిశయము, గర్వము, కోపము, ఇవన్నీ ఇక్కడ కోపించిన వాడై అని వ్రాయబడి ఉంటుంది. 7వ అధ్యాయంలో ప్రియులారా 10వ వచనములో ఏ మొర్దెకైనైతే చంపాలని ఉరికంబం తయారు చేశాడో దేవుడు అదే ఉరికంబం మీదకి ఎక్కించాడు గర్వించిన హామానును. చెప్పకూడదా? ఇంకొక మంత్రి హెచ్చించుకున్నాడు, కానీ మరలా తగ్గించుకున్నాడు. ఎవరైనా ప్రియులారా, నయమాను అనే ఒక మంత్రి. ఈ నయమానే ఎలీషా దగ్గరికి వచ్చి తాను స్వస్థత పొందుటకు, కుష్టు రోగముతో ఉన్న నయమాను స్వస్థత పొందుటకు దైవజనుడైన ఎలీషా దగ్గరికి వస్తే దైవజనుడు ప్రార్థన చేయకుండా యోర్దాను నదిలో 7 మార్లు మునిగి వెళ్ళిపో, బాగైపోతావు అన్నాడు. వెంటనే కోపం వచ్చింది. ఏంట్రా, నేను ఒక మంత్రిని, ఎక్కడికి వెళ్ళినా నాకు విజయం, నన్ను అంతమంది గౌరవిస్తారు, మంచి ముఖం కూడా చూపించడా,
ఇతనేంటి ఏంటని చెప్పి కోపంతో రగిలిపోతూ వెళ్ళిపోతుంటే అతనితో ఉన్న సైనికుడు అంటాడు, అయ్యా ఆ దైవజనుడు ఏదైనా నీకు ఒక మంచి పని చెప్తే చేయవా? దైవజనుడు ఏం చెప్పాడు నీకు? ఒక పని, నీవు యోర్దాను నదిలో స్నానం చేయమన్నాడు. స్నానం చేయడం నీకు తప్ప, ఎందుకు కోపడతావు నాయనా అనగానే మనోడు తెలుసుకొని అవును కదా అని తగ్గించుకొని ఏం చేశాడు? యోర్దాను నదిలో 7 మార్లు మునిగి స్వస్థత పొంది వెనక్కి వెళ్ళిపోయాడు. కనుక ప్రియులారా, అతిశయము ఇది అంత లోక సంబంధమైన అతిశయం. కొన్ని వచనాలు అతిశయమును గురించి కొన్ని వచనాలు మనకు కనబడతాయి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం, సామెతల గ్రంథం 29వ అధ్యాయము 23వ వచనం, లాస్ట్ గా పేతురు వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. త్వరగా చదవండి అమ్మా. సామెతల గ్రంథం 11:2, సామెతలు 16:18, సామెతలు 29:23. అహంకారం వెంబడి అవమానం వచ్చును. ఏమొచ్చును? అహంకారం వెంబడి ఏమొచ్చును? గట్టిగా చెప్పాలి, మీకు అర్థం కావాలి, మాటలు మనసులో ఉండిపోవాలి ఎప్పటికీ. ఇందాక ఉజ్జియా రాజు తర్వాత రాగా మీ అందరు బాగా అయిపోయిన తర్వాత నా అనుభవంలో నేను చూస్తాను. నేను స్టార్టింగ్ వచ్చినప్పుడు ఒక కుమారుడు ఇలా టవాలు వేసుకుని ఎంత వినయంగా ఉండేవాడు. అతను పొలం వేస్తే పొలంలోకి ప్రార్థన. మరొక కుమారుడు అలాగే, అతను ఏం పని చేసినా అయ్యా మీరు రావాలి, మీరు వచ్చి ప్రార్థన చేస్తేనే చేస్తాను. ఆ తర్వాత మనం బయటకు వచ్చేటప్పుడు వారు మాట్లాడారు చూడండి మాటలు, వాడు వీడు అని. దానికి వారే పొందారు, వాళ్ళంతా నష్టపోయారు. వాళ్ళు నష్టపోవాలని నేను కోరుకోలేదు. బైబిల్ చెప్తుంది అతిశయం, అహంకారం వెంబడి ఏమొచ్చును? చెప్పండి. అహంకారంగా ముందుకెళ్తుంటే నీ వెంబడే ఉంటుందట. ఏముంటుంది? అవమానం వచ్చును. తర్వాత వినయము గల వారి యొద్ద జ్ఞానమున్నది. తర్వాత 16వ అధ్యాయం 18వ వచనం, నాశనమునకు ముందు గర్వం వెళుతూ ఉంటే వెనకలే నాశనం ఉంటుంది. వెనకలే నాశనం ఉంటుంది. పడిపోవటకు ముందు అహంకారముగా ప్రవర్తించిన అపవాది ఏమైపోయాడు? పడిపోయాడు. అహంకారముగా ప్రవర్తించిన ఎందరో రాజులు పడిపోయారు. అహంకారముగా ప్రవర్తించిన ఎందరో ఈ లోకములో పడిపోయారు, నష్టపోయారు. 29వ అధ్యాయం 23వ వచనం, సామెతల గ్రంథం, ఎవని గర్వము వానినే తగ్గించును. ఇవన్నీ ఎవరి మాటలు? చెప్పండి, బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. ఉజ్జియా రాజు వలె స్థిరపడిన తర్వాత గర్వించెను అనేది మనకు రాకూడదు. దేవుడు మనందరినీ స్థిరపరచబోతున్నాడు త్వరలో. చెప్పలు కొడదాం. ఈ సేవలో ఎవరు పేదవారు ఉండరు. ఈ సేవను దేవుడు గొప్పగా చేస్తాడు. సంఘ బిడ్డలారా, మీ అందరిని దేవుడు స్థిరపరుస్తారు. స్థిరపరిచిన తర్వాత మనము హెచ్చించుకునే వారంగా ఉండకూడదు. ఎవరి గర్వము వారినే ఏం చేయను? అనొచ్చును. వీళ్ళని గమనించాలి. పేతురు వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. బాబు వినండి, అందరూ వినండి. ఎదుటి వాని ఎడల ఏం ధరించుకోవాలంటే దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు ఎవరిని ఎదిరిస్తారు అంటే అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపును. కొడదాం చెప్పండి. అహంకారులు అంటే దేవునికి అస్సలు ఇష్టం ఉండదట. అందుకనే మనకు అహంకారం ఉండకూడదు, అతిశయం ఉండకూడదు. కానీ మరేంటి ఇక్కడ ప్రియురాలు అతిశయపడుచున్నానని చెప్తుంది? ఎంతవరకు అతిశయం ఉండకూడదని విన్నామే. ఏమిటి అతిశయము? ఏమిటి ప్రియురాల అతిశయము? ఏమిటి సంఘం యొక్క అతిశయము? ఏమిటి దేవుని బిడ్డల అతిశయము? దేవుని బిడ్డలైన వారి అతిశయము లోకములో ఉన్న దానిని బట్టి కాదు, కానీ అన్ని లోకములను కలుగజేసిన దేవుని నేను నమ్మాను అనేది అతిశయము. ఇంక వేరేది లేదు.
అన్ని లోకములను కలుగ చేసిన దేవుడే నా తండ్రి, దేవుడే నా ప్రియుడు. ఇదే అతిశయం. అందుకే కీర్తనకారుడు అంటాడు, కీర్తనల గ్రంథం 20వ సంకీర్తన 7వ వచనములు అంటాడు, కొందరు గుర్రములను బట్టి రథములను బట్టి అతిశయపడుదురు. చదవండి, కీర్తనల గ్రంథం 20వ సంకీర్తన 7వ వచనం. కొందరు రథములను బట్టి గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే ఇదే మన దేవుడైన యెహోవా నామమును బట్టి ఏం చేద్దాం? చెప్పాలి గట్టిగా. అతిశయపడతామా? అతిశయపడుద్దా? ఇంతవరకు ఏం పడొద్దు అని అంత గట్టిగా చెప్పి మరలా ఇప్పుడు అతిశయపడమంటే యా బావిలో దుంకాలనేటట్లుగా ఉండొద్దండి. ఏ బావిలో దుంకాలని అనుకోవద్దండి. దేవుని యొక్క మాటలు చాలా విలువైనవి. ఇక్కడ అంటున్నాడు దావీదు, కొంతమంది గుర్రాలు బట్టి అతిశయపడతారు, కొంతమంది రథాలు బట్టి అతిశయపడతారు. నాకు గుర్రాలున్నా రథాలున్నా ఏమున్నా వాటిని బట్టి నేను అతిశయపడను. నేను అతిశయపడవలసి వస్తే నేను గొప్ప దేవుని యొక్క నామాన్ని, సృష్టికర్త నామాన్ని, యెహోవా నామమును కలిగి ఉన్నాను కాబట్టి ఆయన నామమును బట్టి నేను అతిశయపడతాను. ఏమని అతిశయం? అన్ని నామముల కంటే పై నామము యేసు నామము. ఆ నామమును బట్టి మనం అతిశయపడాలి. ఆయన నమ్మాము కాబట్టి మనం అతిశయపడాలి, లోక సంబంధమైనది కాదు. ఇక్కడ పౌలు భక్తుడు కూడా అదే మాటలు తెలియజేస్తూ అంటాడు, అతిశయపడవలసి వచ్చినదే, అతిశయించడము తగదు. అతిశయపడవలసి వచ్చింది. అయితే ఎవరిని బట్టి అతిశయపడాలి? నా కొరకు సమస్తమును కలుగ చేసిన దేవుడే నా కొరకు ఈ భూమి మీదకి వచ్చి తన రక్తమును తన ప్రాణమును నాకు త్యాగము చేసి నన్ను రక్షించాడు. చూడండి, ఆయనను బట్టే, ఆయన శిలువ త్యాగమును బట్టే, ఆ ప్రభువును బట్టే నేను అతిశయపడతాను అనే మాట కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయము 31వ వచనం, కొరింథీ 2వ పత్రిక 10వ అధ్యాయము 17-18 వచనాలు. త్వరగా చదవండి. అతిశయించువాడు అతిశయించువాడు ఎవరిలో అతిశయించాలట? గట్టిగా చెప్పండి, లాస్ట్ గా అందరూ చెప్పండి. ఎవరిలో అతిశయించాలి? మీకు ఏదున్నా, అందుకనే చెప్తున్నాను. ఇప్పుడు ఈ సేవను దేవుడు ఒకరోజు నాకు, ఈ సేవలో ఏమీ లేదు, సేవకు నాకు కాదు, సేవకు ఏమీ లేదు, మైకు కూడా లేదు. దేవుడు ఇప్పుడు 2 మోటార్ సైకిళ్ళు, కారు అవన్నీ ఇచ్చారు. అవన్నీ నాకేమీ పట్టింపుగా ఉండవు. అవి ఉన్నాయనేది ఆలోచన ఎప్పుడు ఉండవు. ఇందాక నేను గొడుగు వేసుకొని ఎవరైనా రమ్మంటే వస్తారు, మోటార్ సైకిల్ వేసుకొని రావచ్చు. గొడుగు వేసుకొని నేను బాబు నడుచుకుంటూ వస్తుంటే ఒక బాబు ఇక్కడ మన ఇస్సాకు రాజుతో పాటు పని చేస్తాడు. ఆ బాబు, ఆ కుమారుడు అలాగొస్తూ, సార్ ఎక్కడ సార్? అక్కడ దింపుతాను అన్నాడు. ఎందుకులే బాబు, వెళ్తాం, నడిచి వెళ్తాం. వర్షం వచ్చింది కదా, ఇబ్బంది అవుతుంది, ఒకవేళ కారు తీసుకురమ్మంటే తీసుకొస్తాను. ఎందుకు అతిశయం? ఎందుకు నడిచి వెళ్ళలేమా దేవుని సన్నిధికి? దేవుని కంటే మనం ఏది గొప్ప మనకు? నడిచి వస్తూ ఉంటే ఆ బాబు ఎక్కించుకొని ఇక్కడ దింపాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమి మనకున్నా ఇంకా ఎన్నో ఇస్తాడు దేవుడు, ఇంకా ఎన్నో ఇస్తాడు ఈ సేవకు. ఈ సేవ చాలా గొప్పదైపోతుంది. ఓ విశ్వాసులారా, మీ అందరి కుటుంబాలు గొప్పవైపోతాయి. మీ అందరిని దేవుడు స్థిరపరుస్తారు, మీ అందరిని దేవుడు ఆశీర్వదిస్తారు. ఈ మాట దేవుని ప్రవచనముగా చెబుతున్నాను. ఈ రోజున మీ అందరిని దేవుడు ఆశీర్వదిస్తాడు. అయితే ఎంత ఆశీర్వాదం వచ్చినా మన అతిశయం ఎవరు? చెప్పాలి, గట్టిగా చెప్పాలి మీరు ఈ మాట. మన అతిశయం ఎవరు? మన అతిశయం ఎవరు? ప్రభువునందు అతిశయించండి. అదే మాట మరలా చెప్తాడు 2వ పత్రికలో కూడా 10వ అధ్యాయం 17వ వచనములో. 2వ పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. అతిశయించువాడు ఎవరిలో అతిశయింపవలను? ప్రభువునందే అతిశయింపవలను.
మరల ప్రభువు మెచ్చుకొనువాడే మెచ్చుకొని వాడే యోగ్యుడు గాని యోగ్యుడు గాని తన్ను తాను మెచ్చుకొనువాడు తను తాను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాడు. మనల్ని ఎవరు మెచ్చుకోవాలంటే ప్రభువు మెచ్చుకోవాలి, మనల్ని మనం మెచ్చుకోవడం కాదు. ప్రభువు మెచ్చుకున్న వాడే యోగ్యుడు. అతిశయపడవలసి వస్తే ఎవరిలో అతిశయపడాలట? ప్రభువు నందే అతిశయపడు. ప్రకటన గ్రంథము చివరిగా 3వ అధ్యాయం 17వ వచనం. మిగిలిన వాక్యం, మిగిలిన ఇంకా 3 అంశాలు ఒకవేళ మీరు లైవ్ లో వినాలనుకుంటే లైవ్ లో వినండి. మరలా వారం చెప్పడానికి వీలు కాదు కనుక. నీవు దౌర్భాగ్యుడును నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడవునై ఉన్నావని ఎరుగక. ఇక్కడ చూడండి ఈ సంఘం యొక్క అతిశయం ఎలాగుందో. లహోదికయ సంఘం యొక్క అతిశయం ఎలాగుందో. నీవు గుడ్డివాడవని, దరిద్రుడవని, దిగంబరుడవని, దిక్కుమాలినోడవని నీవు ఎరుగక. నీకేమి లేదు, తినడానికి లేదు, ధరించుకోవడానికి మంచి బట్టలు లేవు, నీకేమి లేని వాడిగా ఉన్నావు అని దేవుడు అంటూ, నీవు దిగంబరుడవని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకొని ఉన్నానని నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. ఇది సంఘము యొక్క అతిశయం. కొడదాం చెప్పట్లు. వీరాలు యొక్క అతిశయం. ఈ భూమి మీద ఏమి లేకపోయినా, దరిద్రత అనుభవిస్తూ ఉన్నా, సరి అయిన వస్త్రాలు లేకపోయినా, ఉండడానికి ఇల్లు లేకపోయినా, తినడానికి తిండి లేకపోయినా, ఈ సంఘం అంటుంది నేను ధనవంతుణ్ణి. మనందరము చెప్పాలి, ఈ భూమి మీద మాకేమి లేదు కానీ మేము ధనవంతులమే. ఈ భూమి మీద మాకు పొలము లేదు కానీ, ఈ భూమి మీద మాకు ఆస్తి లేదు కానీ, ఈ భూమి మీద మాకు ఇల్లు లేదు కానీ మేము ధనవంతులమే. ఇదే ప్రియురాలు యొక్క అతిశయం. అందుకే అంటుంది నేను ప్రేమాతిశయము చేత మూర్ఛిల్లుచున్నాను. నా ప్రియుని మీద నాకు ప్రేమ. రెండవది అతిశయం. ఆయన ఉన్నారని, ఆయన నాకున్నారని. ఆయన ఎవరు? ఆయన ఉన్నారే. ఆ ప్రాణప్రియుడు ఎవరు? ఆయన ఉన్నారే. సర్వలోక సృష్టికర్త ఎవరు అంటే ఈ సమస్తమును కలుగు చేసిన, కలుగుగాక అని కలుగు చేసిన సృష్టికర్త ఆయన. ఆయన ఎవరు అంటే సర్వలోకమును కలుగు చేసిన వాడే కాకుండా సర్వ మానవుల కొరకు భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టిన వాడు ఆయన. ఆయన ఎవరు అంటే సర్వ మానవుల సమస్త కష్టములను, బాధలను తీర్చగలిగిన, ప్రతి రోగమును బాగు చేయగలిగిన వైద్యుడు ఆయన. అన్ని ఆయనలో ఉన్నాయి. కొట్టండి చెప్పండి. అందుకే మనం పాడుకుంటాం, ఎవరు కావాలి నాకెవరు కావాలి, యేసు తప్ప బ్రతుకునందు ఎవరు కావాలి. గట్టిగా చెప్పలు. యేసు తప్ప బ్రతుకునందు నన్ను అందరూ అన్ని విడచినా ఎన్నడును గట్టిగా చెప్పండి. ఏమి కావాలి నాకేమి కావాలి, యేసులోని అన్నియును ఇమిడియుండగా, యేసులోని సంపదలు ఇమిడియుండగా, ఒక్కసారి ఆయన మనకుంటే అన్ని ఎవరిలో ఉన్నాయి చెప్పండి గట్టిగా. ధనం ఆయనలో ఉంది, ఐశ్వర్యం ఆయనలో ఉంది, ఆరోగ్యం ఆయనలో ఉంది, జీవం ఆయనలో ఉంది. ఇలా చెప్పుకుంటూ వెళ్తే యేసులోనే అన్నియును విమిడియుండగా. ఇంకేం కావాలి నాకు? డబ్బు నాకు కావాలనుకో. డబ్బున్న వాళ్ళందరూ ఏమైపోతున్నారు? డబ్బే కాపాడుతుందా ప్రాణాన్ని? ఎంతమంది చనిపోలేదు?
ఉద్యోగం రాకుంది అనుకున్నారు. ఎంతమంది ఉద్యోగులు చనిపోవట్లేదు? ఈ కరోనా పరిస్థితిలో ఎంతమంది చనిపోయారు? నీకు తెలిసిన వారు చనిపోయారే, మనకు తెలిసిన వారు చనిపోయారే. అధికారం రాకుంది అనుకుంటే ఎంతమంది అధికారులు చనిపోవట్లేదు? ఆయన నాకున్నారు అనుకుంటే నీకే కీడు రాదు, ఏ కష్టము రాదు, ఏ నష్టము రాదు. నీకేం కావాలో అవన్నీ వచ్చేస్తూ ఉంటాయి నీ దగ్గరికి. వద్దన్నా వస్తాయి. ఇదిగో ఇల్లు లేదా, ఇల్లే వచ్చేస్తుంది నీ దగ్గరికి. ఎలా వస్తుందో అందుకనే భూదాల మందిరం దగ్గరికి వెళ్ళగానే నేను అనుకుంటాను, ప్రభా ఈ మందిరం మీరే పంపించారు అన్నట్లుగా. అంటే కష్టపడి ఏది కనిపించదు, శ్రమ ఏది కనిపించదు. దానికి వెళ్ళగానే ఆయన స్తుతించడమే కృతజ్ఞత. అయ్యా ఇది మీరిచ్చిందే, అన్ని ఆయన ఇచ్చినవే, అన్ని ఆయన ఇచ్చినవే. అని నువ్వు కాబట్టి సేవ చేస్తున్నావు, అన్ని నీకు దేవుడు ఇచ్చాడంటున్నావు. మేము కష్టపడుతున్నావయ్యా అంటారే మీరు. నువ్వు కష్టపడినా నీ కష్టార్జితం అనుభవించాలంటే ఎవరి కృప ఉండాలి చెప్పండి? ఎవరి ఆశీర్వాదం ఉండాలి? నువ్వెంత కష్టపడితే అనుభవించగలవు? ఎంత కష్టపడితే? నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును నీవు అనుభవించదవు అన్న వాగ్దానం మన జీవితంలో నెరవేరాలంటే మనము ఆయనలోనే అతిశయపడాలి. ఆయన నాకున్నారు. ప్రియురాలంటుంది, ఇదిగో నేను ప్రేమాతిశయముల చేత మూర్ఛిల్లుచున్నాను. ఈ మూర్ఛిల్లుట అనే మాటను గూర్చి అక్కడ మందిరంలో మూర్ఛిల్లుట, ద్రాక్ష పండ్ల ఎడలు పెట్టి నన్ను బలపరచుడి, జల్లరు పండ్లను పెట్టి నన్ను ఆదరించుడి అన్న మాటలు అక్కడ విందురు. కానీ లైవ్లో ఒకవేళ వినాలనుకుంటే వినండి. దేవునికి మహిమ కలుగును గాక. కనుక మన అతిశయం ఎవరు చెప్పండి గట్టిగా. ఏది ఉన్నా దాని మీద పెట్టుకోవద్దని మనస్సు, అవి మనతో ఉండవు. ప్రభు మీద అతిశయపడదాం. పౌలు భక్తులు అంటున్న అతిశయించువాడు ప్రభునందే అతిశయపడాలి. కీర్తనకారుడు ఏమన్నాడు? గుర్రములను బట్టి రథములను బట్టి కాదు, నాకున్న వాటిని బట్టి కాదు, దేవుడైన యెహోవా నామమును బట్టి నేను అతిశయపడతాను అన్నారు. కనుక అతిశయపడి రాబోవచ్చున్న ఆయన రాకడకు సిద్ధపడి ఆ నిత్య మహిమకు వెళ్ళి ఆయన రాజ్యం అంతటిని స్వతంత్రించుకొని ఆయనతో నిత్యముందాం. అట్టి భాగ్యము దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్.